నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాసమైలారం దుర్ఘటనలో 36కు చేరిన మృతులు, 30 మందికి ఆసుపత్రుల్లో చికిత్స, కొందరి పరిస్థితి విషమం. ప్రమాద సమయంలో విధుల్లో 143 మంది కార్మికులు, బంధువుల ఆర్తనాదాలు, కొనసాగుతున్న శిథిలాల తొలగింపు. కాసేపట్లో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదాల నివారణ చర్యలపై సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు. నేడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ. 4 రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన. నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశం.